మన కర్ణగాడికి ఏదైనా ఒక ప్రాబ్లం ఇద్దామా ప్రభు? ఇద్దాం గాని ఆ ప్రాబ్లం ఎలా ఉండాలంటే అది అసలు ప్రాబ్లమే అయి ఉండకూడదు. వాడే దానికి అలవాటు పడి ఒక కొత్త ప్రాబ్లం కి నాంది పలికేలా ఉండాలి. సూపర్ ఐడియా ప్రభు. బాగా చదువుకొని ఒక జాబ్ తెచ్చుకొని మా నాన్న పరువు మా తాత పరువు నిలబెట్టాలి. నిలబెట్టడమే కాదు ఆకాశానికి ఎగరేయాలి. బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ని పరిశీలిస్తే నాకు కొత్త ప్రాబ్లం దొరికింది ప్రభు. ఇన్స్టాగ్రామ్ అనే యాప్ ని వాడు మహాన కొట్టేస్తే మనం ఏం చెయ్యక్కర్లేదు ప్రభు. అన్ని తానంతకు తానే జరిగిపోతాయి. ఇది వర్కౌట్ అవుతుందంటావా? మీరే చూస్తారు కదా ప్రభు. సరే సరే కానివ్వు. ఇన్స్టాగ్రామ్ సృష్టించి అమ్మయ్య ఈ రోజైతే భలే చదివేశాను. ఓ 5 నిమిషాలు మొబైల్ వాడదాం. 5 నిమిషాలు అనుకుని 5 గంటల నుంచి ఇన్స్టాగ్రామ్ ఇలా వాడుతున్నానేంటి? సర్లే రేపు మాత్రం ఇలా అస్సలు జరగకూడదు. ఓ 2 నిమిషాలు ఇన్స్టాగ్రామ్ చూసి ఆ తర్వాత చదువు మొదలెడదాం. 2 నిమిషాలు అన్నావు కదరా, రోజంతా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ కూర్చున్నావు. సిగ్గులేదరా నీకు? నేను ఇన్స్టాగ్రామ్ ని వాడుతున్నాను, ఈ ఇన్స్టాగ్రామే నన్ను వాడుతుందో అర్థం కావడం లేదు. తొక్కలో చదువులు, తొక్కలో లైఫ్, తొక్కలో కెరియర్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ గొంటలు ఇన్స్టాగ్రామ్ యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ యాపే ఓపెన్ చేస్తున్నాను. నా లైఫ్ ఎందుకు ఇలా అయిందో అర్థం కావడం లేదు. ఏంటి దేవుడా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడా? పాపం మిమ్మల్ని అడుగుతున్నాడు ప్రభు. నెక్స్ట్ టైం ఏదైనా పండుగ వచ్చినప్పుడు కిందికెళ్ళి ఆడతో మాట్లాడతానులే. వెళ్ళేటప్పుడు ఏదైనా కొత్త ప్రాబ్లం ఇస్తాను, తీసుకెళ్ళండి ప్రభు.